రైట్ బ్రేకింగ్ న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. పోలవరం సాయిబాబా గుడి సమీపంలో కారు బైక్ పరస్పరం ఢీకొట్టుకున్నాయి. దీంతో ఇద్దరు ప్రాణాలు విడిచారు. మృతులు చింతూరు మండలం ఏడుగు రాళ్లపల్లి సచివాలయంలో పనిచేసే విద్యాసాగర్ సందీప్గా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాద ఘటనపై రంపచోడవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సూర్యారావు అందిస్తారు. రైట్ సూర్యారావు, అక్కడ బైకు కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందినట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు చెప్పగలరా? గుడ్ మార్నింగ్. ఎదురెదురుగా వస్తున్న వాహనాలు, అలాగే కారు, మారేడుమిల్లికి వెళ్తున్న కారు, అలాగే సచివాలయం విధులు ముగించుకొని వెళ్తున్న సచివాలయ ఉద్యోగులు ఇద్దరు బైకు కారు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలై ఆసుపత్రికి తరలించే క్రమంలో ఇద్దరు మృతి చెందారు. చింతూరు మండలం ఏడుగురు రాళ్లపల్లి సచివాలయంలో పనిచేస్తున్న విద్యాసాగర్ సందీప్ అక్కడికి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రంపచోడవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి రంపచోడవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనపై ప్రత్యేకమైన దర్యాప్తు చేపట్టారు. అలాగే తరచుగా ఆ ప్రాంతంలో ప్రమాదాలు చోటు చేసుకోవడం, దీనిపైన పోలీసు అధికారులు నిఘా అయితే విస్తారంగా ఉంది. ఈ తరుణంలో కూడా ఇటువంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం. దీనిపైన ప్రత్యేకమైన చర్యలు చేపట్టాలని స్థానికులు అయితే కోరుతున్నారు. ప్రత్యేకంగా టూరిస్టు ప్రాంతం కావడం, తరచుగా అంటే ఆ ప్రాంతం వారికి అవగాహన లేకపోవడం, అలాగే ఆ రహదారుల అవగాహన లేకపోవడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు అయితే కోరుతున్నారు. ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా పోలీసు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని స్థానికులు అయితే కోరుతున్నారు. దీనిపైన పోలీసు అధికారులు అయితే దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను రంపచోడవరం ఆసుపత్రి మార్చూరిలో ఉంచారు. దీనికి సంబంధించి ఈ రోజు పంచనామాలు నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించే కార్యక్రమం చేపట్టనున్నారు. అలాగే దీనిపైన కారు యాజమాన్యులకు అలాగే డ్రైవర్ కు అదుపులో తీసుకొని విచారణ చేపట్టారు. ఓకే సూర్యారావు, మీరు ఇంతకుముందు చెప్పారు ఆల్రెడీ విస్తారంగా చర్యలు కూడా చేపట్టారు, రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని. అసలు ఎలాంటి చర్యలు చేపట్టారు అక్కడ? లేకపోతే ఘాటీ రోడ్డు మార్గంలో ప్రత్యేకంగా హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయొద్దని, అలాగే మైదాన ప్రాంతాల నుండి ఏజెన్సీ ప్రాంతానికి పర్యాటకులు వస్తున్న తరుణంలో మద్యం సేవించి కానీ, హెల్మెట్ లేకుండా కానీ, సీట్ బెల్ట్ లేకుండా కానీ ప్రయాణం చేస్తే అక్కడికక్కడే నివారించే చర్యలు అయితే చేపట్టారు. ఘాటీ రోడ్డు ఎంట్రన్స్ లో, ప్రతి ఘాట్ రోడ్ ఎంట్రన్స్ లో చెక్ పోస్టులు అయితే నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇటువంటి సంఘటనలు జరగడం అంటే పోలీసు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నప్పటికీ ఇటువంటి సంఘటనలు జరగడం అయితే చాలా బాధాకరం. ఘాటి రోడ్డు మార్గంలో ఇటువంటి ప్రమాదాలు, అలాగే ఏజెన్సీ ప్రాంతం అవగాహన లేకపోవడంతోనే ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పర్యాటకులు కూడా అప్రమత్తంగా ప్రయాణాలు చేయాలని, జాగ్రత్తగా వచ్చి జాగ్రత్తగా వెళ్లాలని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకోవడం అయితే చాలా బాధాకరం. ఓకే రైట్ సూర్యారావు, థ్యాంక్ యూ. హాయ్, నేను మీ రాజ్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు YK TV. This is Viraj Ashwin. Please subscribe to YK TV Network.